అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఒకవేళ మీరు టెక్ ఎంతూసియాస్ట్ అయితే లాస్ట్ కొన్ని అవర్స్ నుంచి ఎక్కడ చూసినా మీకు గూగుల్ విల్లో గురించి కనబడుతుంది, రైట్? కనబడట్లేదా? అయితే చూడండి. సో బేసిక్లీ ఈ వీడియోలో ఆ గూగుల్ విల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ గురించి మీకు క్వాంటమ్ కంప్యూటింగ్ మీద అట్లీస్ట్ చిన్నపాటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి అండ్ మీలాంటి టెక్ ఎంతూసియాస్ట్కి ఈ వీడియోని షేర్ చేయండి. బికాస్ డెఫినెట్లీ ఇప్పుడు అందరూ ఏఐ అంటున్నారు కదా. విత్ ఇన్ ఫ్యూ డెకేడ్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ వుడ్ బి దాట్ థింగ్, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్లో అనేది గూగుల్ వాళ్ళు డెవలప్ చేస్తున్న, రీసెర్చ్ చేస్తున్న ఒక క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ ఎందుకంటున్నానంటే, సో బేసిక్లీ ఈవెన్ ఇన్ ఆర్ కంప్యూటర్స్, మన రెగ్యులర్ కంప్యూటర్స్లో మనకి ప్రాసెసర్ చిప్స్ ఉంటాయి, రైట్? ఇంటెల్ చిప్స్ అంటారు. సో ఈ ఇంటెల్ చిప్ ఆర్ ప్రాసెసర్ చిప్ ఈజ్ ద యాక్చువల్ కంప్యూటర్. సో మన రెగ్యులర్ ఏవైతే కంప్యూటర్స్ ఉంటాయో వాటిల్లో కంప్యూటింగ్ చేసే యాక్చువల్ యూనిట్ ఈజ్ దట్ ప్రాసెసర్ చిప్. అదేవిధంగా ఈ క్వాంటమ్ కంప్యూటర్స్లో ది యాక్చువల్ ప్రాసెసింగ్ హ్యాపెన్స్ ఇన్ ద క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్. సో ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్స్ని అక్రాస్ ది గ్లోబ్ డిఫరెంట్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ప్లేయర్స్ బోల్డ్ అన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసి రీసెర్చ్ చేస్తున్నారు. సో దాంట్లోనే ఒక బ్రేక్ త్రూ దొరికింది అని చెప్పి నిన్న గూగుల్ CEO సుందర్ పిచాయ్ గారు ట్వీట్ చేశారు. అండ్ దాట్స్ వేర్ ద హోల్ సినారియో అండ్ ద న్యూస్ స్టార్టెడ్. సో బేసిక్లీ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ ఆర్ క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటి? మనకి రెగ్యులర్ కంప్యూటర్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ద యాక్చువల్ ప్రాసెసింగ్ హ్యాపెన్స్ అట్ ది ప్రాసెసర్, మన ఇంటెల్ చిప్ ఆర్ AMD చిప్ వాట్ ఎవర్, రైట్? ఆ చిప్లో. సో ఈ చిప్స్ ఎలా వర్క్ అవుతాయి? సో బేసిక్గా అట్ ది కోర్ ఆల్ థింగ్స్ వర్క్ అట్ అ బైనరీ లెవెల్. సో అంతా కూడా జీరోస్ అండ్ వన్స్లో ఉంటుంది. అందుకే మీకు సినిమాల్లో హ్యాకింగ్ అంటే జీరోస్ అండ్ వన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి, రైట్? సో జీరోస్ అండ్ వన్స్ ఈజ్ ఆల్ ఇన్ ద గేమ్, రైట్? అన్న ఎందుకని జస్ట్ జీరోస్ అండ్ వన్స్ అంటే సింపుల్ లాజిక్ అండి. ఈ ప్రాసెసర్లో అట్ ది కోర్ ఇట్స్ అ హార్డ్వేర్ యూనిట్, రైట్? సో ఆ హార్డ్వేర్లో వాడిది యాక్చువల్ లాజిక్ గేట్స్ అనమాట. మీకు గుర్తుంటే 10th 12th మన స్కూల్స్లో చదువుకున్నాం అనమాట. అండ్ గేటు, ఆర్ గేటు, నాట్ గేటు, నాండ్ గేటు, నార్ గేటు. సో బేసిక్గా 2 ఇన్పుట్స్ ఇస్తే ఒకవేళ హై లో ఉంటే, ఒకవేళ ఇట్స్ గివింగ్ అ లో, దెన్ ఇట్స్ అ అండ్ గేట్. సో ఆ విధంగా మనం చదువుకున్నాం, రైట్? సో యాక్చువల్ లాజిక్ గేట్సే మనకి కోర్లో యాక్చువల్గా ఆ ప్రాసెసర్లో వాడతారనమాట. సో బేసిక్లీ అక్కడ జీరో అంటే లో సిగ్నల్ ఆర్ నో సిగ్నల్, బేసిక్లీ పవర్. ఆర్ ఇంకా చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే, అగైన్ డోంట్ టేక్ ఇట్ టు ది ఎగ్జాక్ట్ స్టేట్మెంట్, బట్ బేసిక్లీ సింపుల్గా చెప్పాలంటే అట్ ది బేసిక్స్, ఇఫ్ ఇట్స్ నో పవర్, వోల్టేజ్ ఇవ్వట్లేదు అంటే జీరో ఆర్ లో సిగ్నల్, ఆర్ వోల్టేజ్ ఇస్తున్నారు, ప్రొవైడ్ చేస్తున్నారు, +5 volts ఇస్తున్నారు, ఆర్ వాట్ ఎవర్ వోల్టేజ్ ఇస్తున్నారు అంటే ఇట్స్ వోల్టేజ్ ఆర్ హై స్టేట్ ఆర్ 1 అంటారు అనమాట. సో నో సిగ్నల్ని 0 ఆర్ విత్ సిగ్నల్ని 1 అంటారు. సో బేసిక్లీ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ విత్ ఓన్లీ దీస్ 2 states ఇన్ అ నార్మల్ కంప్యూటర్. ఏంటి? ఓన్లీ 0 ఆర్ 1. సో బేసిక్గా మనకి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ బిట్స్ ఉంటాయి అండ్ ఈచ్ బిట్ క్యాన్ ఐదర్ బీ 0 ఆర్ 1. సో ప్రతి బిట్ కూడా ఐదర్ ఆన్ ఉంటుంది ఆర్ ఆఫ్ ఉంటుంది. అండ్ దట్స్ హౌ ది రెగ్యులర్ కంప్యూటర్స్ వర్క్. సో బేసిక్లీ ఓన్లీ 1 state అట్ ఎ టైం ఈ బిట్స్ కలిగి ఉంటాయి. కాబట్టి మీరు ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు అట్ అ సింగిల్ పాయింట్ ఇన్ టైం మీకున్న డిఫరెంట్ చాయిసెస్లో, డిఫరెంట్ పాత్స్లో మీరు ఓన్లీ 1 path ఆర్ 1 choiceని మాత్రమే సెలెక్ట్ చేసుకుని ఆ సొల్యూషన్ వైపు ముందుకి వెళ్తారు ఇన్ ద నార్మల్ రెగ్యులర్ కంప్యూటర్స్, రైట్? సో విత్ ద GPUs అండ్ అదర్ యాక్సలరేటర్స్ బేసిక్లీ మీరు ఆ చూసింగ్ ప్రాసెస్ని ఫాస్ట్ చేస్తారు అంతే. బట్ అట్ ఎనీ పాయింట్ ఇన్ టైం మీరు డిఫరెంట్ చాయిసెస్ ఉంటే ఒక పాత్ని, ఒక చాయిస్ని మాత్రమే చూస్ చేసుకోగలుగుతారు. ఎందుకని? బికాజ్ బిట్ క్యాన్ బి ఐదర్ 0 ఆర్ 1, రైట్? సో మనకి క్వాంటమ్ కంప్యూటింగ్లో డిఫరెన్స్ ఏంటి అంటే సింపుల్. మనం దాంట్లో క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్ ఉంటుంది కదా. సో ఆ లాజిక్స్ని యూజ్ చేస్తాం అనమాట. సో కాబట్టి మనకి బిట్స్ ఉండవు, ఇన్స్టెడ్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ క్యూబిట్స్. సో ఈ క్యూబిట్స్లో స్పెషాలిటీ ఏంటి అంటే ఇట్ కెన్ ఐదర్ బి 0, ఐదర్ బి 1 ఆర్ అ స్టేట్ కోయిన్సైడింగ్ విత్ బోత్ ఆఫ్ దిస్ అట్ ద సేమ్ టైం. సో అది 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు. సో ఆ సూపర్ పొజిషన్ వల్ల, రైట్, దానివల్ల ఈ క్యూబిట్ యొక్క ప్రాపర్టీస్ కంప్లీట్గా మారిపోతాయి. అండ్ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో instead of using మన regular logic gates, we use something called quantum gates. I'll not go into depth of how those work because it will be out of the scope of this video. But ఆ క్వాంటమ్ గేట్స్ని వాడుకుంటూ బేసిక్గా ప్రాసెసింగ్ బికమ్స్ మచ్ మోర్ ఫాస్టర్. ఎందుకని ఫాస్ట్గా పనిచేస్తాయి? బికాజ్ మీరు ఎంత యాక్సలరేషన్ ఇచ్చినా నార్మల్ కంప్యూటర్స్లో అంత యాక్సలరేషన్తోనూ, అంత స్పీడ్తోనూ బేసిక్లీ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఇన్ టైం ఒక డెసిషన్ మాత్రమే, ఒక పాత్ని మాత్రమే చూస్ చేసుకోగలుగుతాయి. బట్ క్వాంటమ్ కంప్యూటింగ్లో అట్ అ గివెన్ పాయింట్ ఇన్ టైం మీరు మల్టిపుల్ పాత్స్ని చూస్ చేసుకోవచ్చు. అట్ అ గివెన్ పాయింట్ ఇన్ టైం మీరు మల్టిపుల్ చాయిసెస్ని తీసుకుని ఏ
చాయిస్లో అయితే మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుందో ఆ చాయిస్ ఆన్సర్ ఇచ్చి మిగతా చాయిసెస్ని అట్ ది ఎండ్ ఇగ్నోర్ చేయొచ్చు. గాట్ ఇట్? సో బేసిక్లీ మీరు అట్ అ గివెన్ పాయింట్ ఇన్ టైం మల్టిపుల్ చాయిసెస్ తీసుకుని ఆ మల్టిపుల్ చాయిసెస్లో ముందుకెళ్ళి ఫైనల్గా రైట్ ఆన్సర్ని తర్వాత కనుక్కుంటున్నారు కాబట్టి కంప్లీట్ ప్రాసెసే మీకు ఏమవుతుంది, ఎస్ ప్యారలల్గా మల్టిపుల్ చాయిసెస్ని కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి చాలా 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 ఫాస్ట్ అయిపోతుంది. దీనివల్ల మన నార్మల్ కంప్యూటర్స్ ఆర్ ఇన్ఫ్యాక్ట్ సూపర్ కంప్యూటర్స్ ఎప్పటికీ తెలుసుకోలేని ఆన్సర్స్, ఎప్పటికీ కంప్యూట్ చేయలేని ఆన్సర్స్ క్వాంటమ్ కంప్యూటర్స్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్ ఆర్ విత్ ఇన్ ఫ్యూ డేస్ కంప్యూట్ చేయగలవు. గాట్ ఇట్? సో ఐ మీన్ కంప్లీట్గా అర్థం కాకపోయినా కొంచెం లైక్ డస్ ఇట్ మేక్ సెన్స్? సో మనకి ఇవాళ ఈ విల్లోతో వచ్చిన బ్రేక్ త్రూ ఏంటంటే దట్స్ అ ప్రాబ్లమ్, దాన్ని మీరు సూపర్ కంప్యూటర్స్ని వాడి 10^25 ఇయర్స్లో సాల్వ్ చేయగలిగే దాన్ని 5 మినిట్స్లో విల్లో చిప్ వాడి క్వాంటమ్ కంప్యూటింగ్ వాడి సాల్వ్ చేశారంట. అంటే 10^25 అంటే 10 × 10^24 ఇయర్స్ విచ్ ఈస్ 10 సెప్టిలియన్ ఇయర్స్. మనం ఇప్పటిదాకా ఈ పదాన్ని కూడా వినుంటాం. ఐ మీన్ ఆ డ్యూరేషన్ మన యూనివర్స్ ఏజ్ కంటే ఎక్కువ అంట. సో ఎప్పటికీ సాల్వ్ చేయని ప్రాబ్లమ్ని ఈ విల్లోని వాడి 5 మినిట్స్లో సాల్వ్ చేశారు. దాట్స్ ద బ్రేక్ త్రూ. సో దీని గురించి ట్వీట్ చేసినప్పుడు సుందర్ పిచై గారు లైక్ దాని రిప్లైలో ఎలాన్ మస్క్ అండ్ లైక్ రిప్లైస్, రీడ్ దాట్, ఆ థ్రెడ్ రీడ్ చేయండి, చాలా బాగుంది. అండ్ బేసిక్లీ దీనివల్ల ఉపయోగం ఏంటన్నా, ఓకే సాల్వ్ చేసేసింది, ఏంటి ఉపయోగం అంటే ఏవైతే డ్రగ్ రీసెర్చ్ సైకిల్ ఉంటుందో మల్టిపుల్ కాంబినేషన్స్ని చెక్ చేసి ఫైనల్గా ఏ డ్రగ్ ఈ డిసీజ్ని క్యూర్ చేస్తుంది అని కనిపెట్టే ప్రాసెస్ని దీని ద్వారా చాలా చాలా ఫాస్ట్ చేసేయచ్చు. ఐ మీన్ అన్ని మంచిలే కాదు, ఆబ్వియస్లీ దిల్ బి లాట్ ఆఫ్ రిస్క్స్ ఇన్వాల్వ్ టు. ఇవాళ ఏదైతే ఎన్క్రిప్షన్ ఉందో, మన పాస్వర్డ్స్ అన్ని ఎన్క్రిప్టెడ్ అంటే చాలా సేఫ్ అని ఫీల్ అయిపోతూ ఉంటాం. ఆ ఎన్క్రిప్షన్స్ని ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ తలుచుకుంటే విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ బ్రేక్ చేసేస్తాయి అండ్ సెక్యూరిటీ ఈస్ గాన్ ఫర్ ఎవర్. అందుకని కదా ఈ మధ్యన యాపిల్ వాళ్ళు కూడా క్వాంటమ్ ప్రూఫ్ ఎన్క్రిప్షన్ అనే కాన్సెప్ట్ని ట్రై చేస్తున్నారు. సో ఐ మీన్ రిస్క్లు చాలా ఉంటాయి, అడ్వాంటేజెస్ ఉంటాయి, బట్ దిస్ ఈస్ ద ఎవాల్వింగ్ డొమైన్. మీకు గుర్తుంటే మీరు వంశీ భవన్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే మీకు చెప్పింది అదే, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ ఏఐ కలిస్తే దాట్స్ ది ఫ్యూచర్ అని చెప్పి. క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి తెలుగులో చాలా తక్కువ వీడియోస్ ఉంటాయి, దాంట్లో ఒక వీడియో నా వీడియో ఉంటుంది, యూ కెన్ వాచ్ దట్ టు నో మోర్ అబౌట్ దాట్. అండ్ ఓవరాల్గా వీడియో ఎలా అనిపించింది అండ్ వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ టెక్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.